పార్టీ మారినావు, మాకు అభ్యంతరం లేదు, అది నీ ఇష్టం. జగన్ దగ్గరికి పోయినావు, జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబును కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం చట్టపరంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పార్థసారథి రెడ్డి గారు కామెంట్స్ చేసినారని ఈ మధ్య కూడా నేను కూడా ఒకటి 2 వీడియోలో చూసిన. తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు పార్టీ నిర్ణయం, పార్టీ లైనే మాకు సుప్రీం. ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నాడో మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి దాంతో కూడా ఇది లేదు. ఏదైనా అంతిమంగా ఇప్పుడు అంతకుముందు ఇందాక చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము పార్టీకి ఏదైనా డెవలప్మెంట్కే పనిచేసినాం. ఆయన పోయిన తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు నాకు ఇస్తే అంతే క్రమశిక్షణ గల నిబద్ధతతో మేము మాట్లాడుతున్నాం. ఏదో ఉందని ఏదంటే అది మాట్లాడి అది పార్టీకి ఇబ్బంది కలిగించే మాటలు ఏదన్నా చేసినా పార్టీ ఏదన్నా దానికి తగ్గట్టు తగు నిర్ణయం తీసుకునే కూడా నేను వాటిలో జోక్యం చేసుకొని నేను అధిష్టాన నిర్ణయాన్ని నేను తప్పకుండా కూడా గౌరవిస్తాను. దాంట్లో ఎలాంటిది లేదు. పార్టీనే మాకు సుప్రీం. మేము ఎప్పుడు పార్టీ లైన్లో పోతాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కూడా దానికి కట్టుబడి ఉంటాం. అంటే ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ పులివెందులలో డెవలప్ అయ్యేది నష్టపోతుంది. 100% నువ్వు చెప్పిన దాంట్లో ఎవరు కాదని లేని విషయమే. ఏదంటే ఇప్పుడే పులివెందుల్లో మొన్న కొంతవరకు సక్సెస్ కాగలిగినాము. తర్వాత నీటి సంఘాల ఎలక్షన్స్లో అందరం కలిసికట్టుగా ఉండి కొంత చేసినాము. నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి ఏ రకంగా వాళ్ళు కుప్పంలో అయితే ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ కొట్టి తర్వాత సైకలాజికల్గా మైండ్ గేమ్ అన్నారో ఆ రకంగా పులివెందులను కూడా మున్సిపాలిటీని నేను కూడా ఒకసారన్నా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే తీవ్ర ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి కొన్ని అపశృతి మాదిరి 100% ఇవి వస్తూ ఉంటాయి. నువ్వు అన్నట్టు ఇది డ్యామేజ్ అయ్యాయి, కానీ దాన్ని కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం. దాన్ని కూడా ఆల్టర్నేట్ చూసుకొని ఇది ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందే మన బాధ్యత. ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అది క్లియరెన్స్ చేసుకొని దాని ప్రభావం పార్టీ మీద కానీ క్యాడర్ మీద కానీ పడకుండా మేము ఉండే బలాన్ని పెంచుకుంటూ పోయేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. 100% ఉంటుంది దాంట్లో డౌటే లేదు. అవన్నీ కూడా అధ్యక్షులు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇందాక సోదరులు రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడినట్టు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. సతీష్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ అయినా